ప్రార్థన చేస్తున్నారు అంటే వాస్తవంగా క్రైస్తవ జీవితంలో ఎవరిని కదిలించినా కూడా నేను ఇందా చెప్పానే ఆ అనుభవాలను బట్టి ప్రార్థన చేస్తారు. ఎక్కువ శాతం 90% ఎక్కువ శాతం ఉద్యోగం కావాలనో, లేదా కారు కొనుక్కోవాలనో, ఇల్లు కట్టుకోవాలనో, పిల్లలకు ఉద్యోగం రావాలనో, పిల్లలకు వివాహం కావాలనో, ఇటువంటి ప్రార్థనే 90% చేస్తారు. 10% చాలా తక్కువ మంది తన కోసం చేస్తారు. తన కోసం చేయడం అంటే ఏంటంటే నన్ను ఒక్కనే దీవించు, లేకపోతే నాకు ఇల్లును కట్టించు, నాకు ఉద్యోగం దయచేయమని కాదు. దావీదు ప్రార్థనలో ఆశ్చర్యం కలిగిస్తుందని ఎందుకు చెప్పానంటే దావీదు చెప్తున్నటువంటి మాటలేంటి, దావీదు ఎలా ప్రార్థన చేశారు అంటే, దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయము, దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయము అంటే అర్థం ఏంటి? శుద్ధ హృదయం కలుగు చేయమంటే అర్థం ఏంటంటే, దేవా నా యందు పరిశుద్ధమైన హృదయాన్ని కలుగు చేయండి. అంత మాత్రమే కాకుండా నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఒకటేమో తన హృదయాన్ని పరిశుద్ధంగా ఉండేటట్లుగా కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది తన మనస్సులో, తన అంతరంగంలో స్థిరమైన మనస్సును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా మనం ఇలా ప్రార్థన చేసి ఉంటామా? ఇది ఆశ్చర్యం. మనము ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా క్షేమం కావాలి, ఆశీర్వాదం కావాలి, కుటుంబంలో ఏదో ఒకటి జరగాలి, ఆరోగ్యం కావాలి, ఇలాగనే ప్రార్థన చేస్తామే తప్ప ఇదిగో నా దేవా నా హృదయము పరిశుద్ధపరచండి, నా దేవా శుద్ధమైన హృదయమును నాకు కలుగు చేయండి. నా మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. స్థిరమైన ఆలోచన ఒకటి కూడా లేదు. స్థిరమైన ఆలోచనలను నూతనంగా పుట్టించుమని దావీదు ప్రార్థన చేస్తున్నారు. ప్రేమైన వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక క్రైస్తవునికి పరిశుద్ధమైన హృదయం అన్నది చాలా అవసరం అండి. ఎందుకంటే